విజయ విజయ ఏం చేస్తున్నావే? అత్తమ్మ కిచెన్ రూమ్ లో గిన్నెలు తోముతున్నాను అత్తమ్మ. విజయ ఇంత రాత్రి అయింది, ఇప్పుడు గిన్నెలు తోముతున్నావా? గబగబా పని చేసి పడుకో. సరే అత్తమ్మ, కిచెన్ లో కొంచెం పని ఉంది, అయిపోతే పడుకుంటాను. పొద్దున్నంతా ఏం పాటు కొడతామే? పెద్ద గుర్రం కానీ పళ్ళు తోముతామా ఏంటి? ఇప్పుడు వెళ్ళి పడుకో. సరే కానీ అత్తమ్మ, ఇంత రాత్రి అయింది కదా, ముందు మీరు వెళ్ళి పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. అవునే విజయ, రేపు పొద్దున పూజ అనుకున్నాం కదా, నన్ను తగ్గ సామాన్లన్నీ ఏర్పాటు చేసావు కదా? అత్తమ్మ, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకున్నాను అత్తమ్మ. అలాగే మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశావా? చాలా మంది చెప్పలేదు కదా, వాళ్ళకి కూడా సాయంత్రం వెళ్ళి పూజకు రండి అని చెప్పేస్తాను అత్తమ్మ. సరేనా? సరే గాని రోజులు చూస్తున్నాను, అవి ఏం టాబ్లెట్లే వేసుకుంటున్నావు? ఒంట్లో గట్టి నీరసంగా ఉందా? రేపు మన ఇంట్లో పూజ ఉంది కదా అత్తమ్మ, నాకు నెలసరి టైం, అందుకోసం అనేసి ఈ టాబ్లెట్లు వేసుకుంటున్నాను అత్తమ్మ. అవునా? పూజ కోసం ఆ టాబ్లెట్లు వేసుకోవద్దే. పూజ ఈ రోజు కాకపోతే 2 రోజులు పోయిన తర్వాత చేసుకుంటాం, అంతేగాని వాటి కోసం ఈ టాబ్లెట్లు వేసుకొని నీ ఒంటి ఆరోగ్యం పాడు చేసుకోకే. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న వయసులో ఏ టాబ్లెట్లు వేసుకునే సరిపోతుంది, కానీ రేపు పొద్దున్న వయసు వచ్చేసరికి ఆ టాబ్లెట్ల వల్ల నీ ఒంటి ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అప్పుడు నువ్వు బాధపడ్డం నేను చూడలేను. ఆ టాబ్లెట్లు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. పూజ ఇంకో రోజు పెట్టుకుందాం, నేను అందరికీ ఫోన్ చేసి చెప్పేస్తాను, సరేనా? సరే అత్తమ్మ, మీరు ఎలా చెప్తే అలా. ఉండు, మన చుట్టాలకి అందరికి ఇప్పుడే ఫోన్ చేసి రేపు పూజ లేదని చెప్పేస్తాను. అలాగే వీధిలో వాళ్ళు కూడా నువ్వు ఎవరికి చెప్పకు. 10 రోజులు పోయిన తర్వాత పూజ అన్నీ చేసుకున్నావు. ఇప్పుడు రెస్ట్ తీసుకో. అబ్బా, మా అత్తమ్మ ఎంత మంచిదే. ఏ కర్మ మరము లేని అత్తమ్మ దొరికింది నాకు. ఇలాంటి అత్తమ్మ దొరకడం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. Part 2 will continue. Please subscribe.